రైట్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని పెద్ద కుర్మ గ్రామానికి చెందిన ముగ్గురు స్థానికులను మంగళవారం సాయంత్రం హత్య చేశారు. వీరిలో ఓ విద్యార్థిని కూడా ఉంది. హత్యలతో పాటు మావోయిస్టులు 12 మందిని కిడ్నాప్ చేశారు. మృత్యులంతా గతంలో లొంగిపోయిన గంగులూరు ఏరియా కమిటీ చెందిన డీవీసీఎం కమిటీ సభ్యుడు పోడియం దినేష్ కుటుంబ సభ్యులుగా సమాచారం. ఈ ఏడాది మార్చి 4న బీజాపూర్ పోలీసుల ఎదుట దినేష్ లొంగిపోయారు. ఆ తర్వాత గంగులూరు అడవులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనకు ప్రతీకారంగానే నక్సల్స్ బుధవారం హత్యలు అపహరణలకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. బీజాపూర్లో పోలీసులు మాత్రం ఈ ఘటన ఇంకా ధృవీకరించలేదంట. అంటే 12 మందిని కిడ్నాప్ చేసినట్ట మావోయిస్టులు. ఎంతమందిని? 12 మందిని మావోయిస్టులు కిడ్నాప్ చేసినారు. అక్కడ చూడండి, హత్యలతో పాటు మావోయిస్టులు 12 మందిని కిడ్నాప్ చేసిరట. మృత్యులంతా గతంలో లొంగిపోయిన గంగుల ఏరియా కమిటీ చెందినటువంటి డీసీఎం కమిటీ సభ్యుడు పోడియం దినేష్ కుటుంబ సభ్యులుగా సమాచారం అంట. సో ఈ పోడియం దినేష్ అనేట ఆయన ఎప్పుడైతే లొంగిపోయాడో మీ అందరికీ తెలుసు. ఆపరేషన్ కగార్ అనేది రోజు రోజుకు ముదురుతూ ఉంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్గా మార్చడమే లక్ష్యం అంటూ మరి కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టింది. కేంద్ర పోలీసు భద్రతా బలగాలు దట్టమైనటువంటి దండకారణ్యంలో జల్లెడబడుతూ తుపాకుల మోత మోగిస్తూ బుల్లెట్ల వర్షం కురిపిస్తూ మరి ఎక్కడికక్కడ మావోయిస్టులను హతం చేస్తున్నది. ఈ తరుణంలో కొంతమంది జనజీవన శ్రవంతిలో కలుస్తున్నారు, కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోతున్నారు, ఇంకొంతమంది పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఇదంతా మనం చూస్తున్నాం. ఇట్లా ఈ దినేష్ అనేట ఆయన పోడియా దినేష్ అనేటువంటి ఒక ఆయన మరి మాజీ మావోయిస్ట్ అంటే ఆయన లొంగిపోయినట పోలీసులకు. ఆయన లొంగిపోయినటువంటి వారం రోజుల్లోనే ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. చూడండి, దినేష్ లొంగిపోయినాక ఆ తర్వాత గంగులూరు అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ దినేష్ అనేట ఆయన లొంగిపోయిన తర్వాత 26 మంది మావోయిస్టులు చనిపోతే ఈ దినేష్ అనేట ఆయన లొంగిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చి మమ్మల్ని చంపించినటువంటి నెపంతో మావోయిస్టులు ఆయన కుటుంబ సభ్యుల్ని ముగ్గురిని చంపినట్టు. ఇక్కడ చూడండి, ఎక్కడ బీజాపూర్ జిల్లాలోని పెద్ద కుర్మ గ్రామానికి చెందినటువంటి ముగ్గురు స్థానికులను మంగళవారం సాయంత్రం హత్య చేశారు. వీరిలో ఓ విద్యార్థిని కూడా ఉంది. హత్యలతో పాటు మావోయిస్టులు 12 మందిని కిడ్నాప్ చేశారు. మృత్యులంతా గతంలో లొంగిపోయిన గంగులూరు ఏరియా కమిటీకి చెందిన డీవీసీఎం కమిటీ సభ్యుడు పోడియా దినేష్ కుటుంబ సభ్యులట. 12 మంది ఎవరైతే కిడ్నాప్ అయ్యారో ఈ ముగ్గురు చనిపోయారో మరి వీళ్ళందరూ కూడా ఆ దినేష్ అనేట ఆయన లొంగిపోయిన దినేష్ అనే కుటుంబ సభ్యులను సంబంధించిన వాళ్ళు. సో అంటే మావోయిస్టులు ప్రతీకార చర్య తీసుకుంటున్నారు. ఎవరైతే ఇన్ఫార్మర్గా పోలీసులకు సమాచారం ఇచ్చి మావోయిస్టుల మీద మరి దాడి చేయించారో వాళ్ళ మీద ప్రతీకార చర్య తీసుకుంటారు అనేది ఒక చర్చ జరుగుతుంది. 12 మందిని మావోయిస్టులు 12 మందిని కిడ్నాప్ చేసిరట, ముగ్గురిని హత్య చేసిరట. ఇక బీజాపూర్ పోలీసులు మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఇంకా అధికారికంగా ధృవీకరించలేదంటూ వార్త కనిపిస్తుంది. ఓవైపు శాంతి చర్చలు జరపాలంటూ మేధావులు, ప్రజా సంఘాలు, పౌర హక్కు సంఘాలు, ప్రొఫెసర్లు మరి ఆల్ పార్టీలు, ఒక బీజేపీ తప్ప ఆల్ పార్టీలు అని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న వేళ మావోయిస్ట్ ఇట్లా కిడ్నాప్ చేసి ఇట్లా హత్య చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఇవాళ మావోయిస్టుల మీద జరుగుతున్న ఎన్కౌంటర్లను చూడలేక, మావోయిస్టుల మరణాన్ని తట్టుకోలేక సామాన్యులు సైతం ఇవాళ శాంతి చర్చలు జరపాలని పెద్ద ఎత్తున గొంతు వినిపిస్తున్న వేళ మావోయిస్టులు ఈ రకమైనటువంటి ఘాతుకాలకు పాల్పడడం సరికాదు అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. మరి మావోయిస్టులు ఈ 12 మంది కిడ్నాప్ తర్వాత మరి ఏం చేయబోతున్నారు? వాళ్ళని ప్రాణాలతో బయటికి విడుదల చేయబోతున్నా, 12 మందిని చంపబోతున్నా? ఇప్పటికీ ముగ్గురిని చంపినట్టు కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి చూడాలి, అఫీషియల్గా పోలీసులు ధృవీకరించేంత వరకు మనం దీని మీద ఏం చెప్పలేనటువంటి పరిస్థితి.